ప్రతి గొప్ప మానవుడికి కారణం ఏంటంటే ప్రైడ్. ఏంటది? గర్వం. గర్వం, అహంకారం. గర్వం అనేది మనుషుడి జీవితంలో నాశనం చేయిస్తుంది. ఎంత గొప్ప మానవుడైనా సరే వాక్యంలో చూస్తే గర్వానికి కింద పడిపోతాడు. దేవుడు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? సౌలును కోరుకున్నాడు. సౌలును కోరుకున్న తర్వాత అభిషేకించాడు, బానే ఉంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, సౌలు హృదయంలో ఆశపడ్డాడు. తన హృదయంలో ఉన్న ఆశను గురించి మాట్లాడాడు. ఏంటి? గొప్ప నవ్వాలి. గొప్ప నవ్వాలనే దాని విషయమై మాట్లాడి, దాని విషయమై దాన్ని నెరవేర్చి, తన కోరిన స్థానాన్ని దేవుడు తనకి ఇచ్చిన తర్వాత సౌలు ఏమొచ్చింది తెలుసా? గర్వం. గర్వం పాకుతుంది, జాగ్రత్త. ఈ గర్వం అనేది ఎప్పుడైతే సౌలులోకి వచ్చిందో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకా నేను సౌలుని తుణీకరించాను, ఇక నాకు సౌలు వద్దు. ఈరోజు దేవుడు చూసి మిమ్మల్ని నీవు నాకు కావాలి అని చెప్తున్నాడా, లేకపోతే ఆ వ్యక్తి, ఈ పలానా వ్యక్తి నాకు వద్దు అని దేవుడు చెప్తున్నాడా? దేవుని దృష్టి ఎలా కనబడుతున్నారు? దేవుడు మీరు కావాలి అని చెప్పే వ్యక్తి అయితే మీలో తగ్గింపు ఉంటేనే దేవుడు మీరు కావాలంటాడండి.